ముడి వేసిన నాకు విప్పడం పెద్ద కష్టమేం కాదు. ఆలోచించుకో. పెద్దవాళ్లతో పంతం పెద్ద పులితో చెలగాటం లాంటిది. అనవసరంగా బలైపోతావు. ఆలోచించుకో. అంజలి, బాధపడకు. చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు. నేను నీ సిస్టర్ లాంటిదాన్ని అనుకో. నీకు అభ్యంతరం లేకపోతే జరిగిన నిజమేమిటో నాకు చెప్పు. నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ నా కోసం రాలేదు. నాకు మిగిలిన ఒకే ఒక ఆశ నా ఫ్రెండ్ రాహుల్. ఏ అంజలి, నీకోసం ఎవరో వచ్చారు. ఎవరో రాహుల్ అట. ఏ సుందరి, నేను మొక్కలకు నీళ్లు పోయమన్నాను కదా, ఇక్కడేం చేస్తున్నావు? నేను సుకుమార్కి చెప్పేశాను. ఇక్కడ జైలర్ నువ్వా నేనా? మీరే వెళ్ళు. వెళ్ళు. రాహుల్ ఏం జరిగిందో చూసావా? నా మీద కుట్ర చేసి ఈ కేసులో నన్ను ఇరికించారు రాహుల్. నేనేంటో నీకు తెలుసుగా. అసలు దీనికంతటికి కారణం ఆ మినిస్టర్ భగవాన్. వాడు ఏమన్నాడు తెలుసా? నన్ను ఒకరోజు వాడుతూ తనతో గడపమన్నాడు, అంతేగా? ఈ విషయం నీకు నాకంతా తెలుసు అంజలి. నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి. వాళ్ళు నీ ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి హెల్ప్ చేసింది కూడా నేనే. భగవాన్ ముందే నాకంతా చెప్పాడు. ఆ రోజు ఎవడో అనామకుడు నీకు డాష్ ఇస్తే వాడిని కొట్టాను. వీడిని కొట్టగలనా? ప్రాక్టికల్గా ఆలోచించు. చెయ్యెత్తి కొట్టలేనప్పుడు చేతులు కలపడమేగా ప్రాక్టికాలిటీ. ఇదంతా నా కోసం కాదంజలి, మన కోసం చేశాను. అతను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని మనకే ఇప్పిస్తా అన్నాడు. అంజలి, ఇంత జరిగినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ శీలం గీలం పాతిరొచ్చాం ఇవన్నీ ఒట్టి చెప్పుకోవడానికే. అంత ట్రాష్. ఇదంతా నీకు ముందుగానే చెప్పినా నువ్వు వినవని నాకు తెలుసు. కాల్చితేనే ఇనుము, దెబ్బతీస్తేనే మనిషి లొంగుతాడనే ఫిలాసఫీ భగవాన్ది. అందుకే ఇదంతా. అంజలి, అంజలి, ఒక్కటి మాత్రం నిజం. ఈ కేసు నుంచి నిన్ను బయటపడేయడం భగవాన్ వల్ల తప్ప ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. అంత మాట అన్నాడా? నువ్వేం బాధపడకు అంజలి. హలో, ఎవరా నువ్వు? మా వాచ్మెన్ కొడతావా?
ఎవడ్రా నువ్వు? పాండు. పాండు? అంజలికి ఎవరు లేరనుకుంటున్నావు కదా? ఎప్పటి నుంచి, ఈ క్షణం నుంచి నేనున్నాను. ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగతనం కాదు. ఇప్పుడు చూపించు. మనసు మార్చుకోమని అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట. నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను. వెంటనే తప్పు దిద్దుకో. అంజలి పరుగల అమ్మాయిని నీ నోటితో నువ్వే చెప్పాలి, లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తాను. నీ తప్పులు ఒప్పుకుని అంజలి బయటకు వచ్చేలా నువ్వే చేయాలి. నీ పదవి నుంచి నువ్వే తప్పుకోవాలి, లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను. రే 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 అసలు నేను ఎవరో, నా పొజిషన్ ఏంటో తెలిసే నువ్వు. తెలుసు. నీకు ఆస్తి ఉంది, అంగబలం ఉంది, అధికారం ఉందని కూడా తెలుసు. కానీ నీకు తెలియంది ఒకటి ఉంది. రాజు కంటే మొండోడు బలవంతుడనే సామెత. ఆ మొండితనం మనలో ఉంది. అది చాలరా నిన్ను దెబ్బకొట్టాను. దొంగ దెబ్బ తీయటం కాదురా, చెప్పి చేయటం మగతనం. అందుకే చెప్పటానికి వచ్చాను. శబాష్ శబాష్, నువ్వు నాకు నచ్చావు పాండు. ఇన్నేళ్ళ నా అనుభవంలో నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఇలా ఛాలెంజ్ చేసిన వాడు లేడు. నువ్వు నమ్ముతావో నమ్మవు, నీ మీద నాకు కోపం రావట్లేదు, ముచ్చటేస్తుంది. ఆ ముచ్చటేదో ఇప్పుడే తీర్చుకో. ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చెమటలు పడతాయి. అప్పుడు నీకు నన్ను ఏదైనా చేయాలనిపించచ్చు. నీ ఎక్కడుంటానో తెలియ కంగారు పడనక్కర్లేదు. చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడా అంటే చిన్నపిల్లడు కూడా చెప్తాడు. ఇప్పుడు దాకా నువ్వు ఆడింది దొంగ ఆట. ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట. అప్పటి వరకే నీకు విశ్రాంతి. ఏంటి సుందరి, ఈ రోజు రిలీజ్ అయిపోతున్నావనా? ఇంత సంతోషంగా ఉన్నావు? మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ మనల్ని చూడాలంటే మీరే బయటికి రావాలి, మనం రాం. అంజలి, ఈరోజు నేను తెలుసు, తొందరలోనే నువ్వు బయటకు వస్తావు, నేను చెప్తున్నానుగా. ఏంటి ఏంటి ఆలోచిస్తున్నారు? ఓహో, నాకు అర్థమైంది. ఒక మామూలు చింతల బస్తీ కుర్రాడొచ్చి దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చి పోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం పీకలేదేంట అని కదా మీ డౌట్? అవునా? కరెక్ట్, సేమ్ డౌట్ నాది కూడా. డెఫినెట్ గా బావ దీని మీద ఏదో థింక్ చేస్తూనే ఉంటాడు. చెక్. అంత ఈజీగా చెక్ చెప్పనిస్తానా? ఇప్పుడే నెత్తు అయ్యా. బావా, ఇదిగో బావా, గుడ్డు ఉండు. అది కాదు బావా, నువ్వేదో వాడిని లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు? ఎవరు ఆ పాండు గురించి? వాడు మగాడ్రా. ఫేస్ టు ఫేస్ నా దగ్గరికి వచ్చి నాతోనే వాడు మగాడ్రా. అంటే వాడు వదిలేస్తావా ఏంటి? వేటాడ్డం సింహానికి ఇష్టం, అలాంటి వాళ్ళతో ఆడుకోవడం నాకు ఇష్టం. ఈ ఆట చూడు, అటు నేనే ఇటు నేనే. బోర్. ఆటలైనా పోట్లాటలైనా సముజ్జి ఉంటేనే మజా. ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు, యుద్ధం ఏం చేస్తాడు? ఏంటి నువ్వు చూసేది? అప్పటిదాకా ఆడు ఊరుకోవద్దు. ఆడు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తానే ఉంటాడు. ఏంటి పాండు ఆలోచిస్తున్నావు? అంజలిని బయటికి ఎలా తీసుకురావాలా అని. అయిపోయావే. సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే మూయించేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చి వంకాయలేమో హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మాడు తెలియకుండా. నువ్వు చూడు పాండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పచ్చడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు, కేసు వాదించాలి. కేసా? అవును కేసే, అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర. ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించిన పిలవ. ఒక్కసారి ఏం కర్మ, 100 సార్లు పిలుస్తా. లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర. కోర్టులో ముద్దాయని పిలిచినట్టు పిలిచినా గానీ ఎంత ఆనందంగా ఉందో పాండు. ఈ జన్మకి ఆనందం చాలు. నన్ను లాయర్గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏ బిర్యానీ వండి పెట్టడం తప్ప. అది సరే, నీకు నల్ల కొట్టు ఉందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసింది. యువర్ ఆనర్,
ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి కదండి. అందుకే ఈ ముద్దాయికి బెయిల్ నిరాకరించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నానండి. మిస్టర్ హరిశ్చంద్ర, యువర్ ఆనర్, ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే. ఉప్పు కారం తక్కువైనా, మెంతులు ఆవాలు ఎక్కువైనా, కల్తీ నూనె వాడినా, తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది. అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది. అందుకని ఆవకాయ పచ్చడిలో ఆడపిల్ల. హరిశ్చంద్ర, మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి. చూసి చెప్పానా సార్? అదే యువర్ ఆనర్, నిజానిజాలు నిర్ధారణ కాకుండా అమాయకురాలన్న నా క్లయింట్ని దోషి అనుకోవడం తప్పు కదా సార్? నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి. అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఏంటి 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 నువ్వు కోరేది? అబ్జెక్షన్ యువర్ ఆనర్, ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది. ఓహో భలే పనేనే. సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది ఇస్త్రీ చేసినంత ఈజీ కాదు పీపీ గారు. నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసులో ఇరికించారు యువర్ ఆనర్. ఇంపాసిబుల్. తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా? అంతెందుకంట మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువైనా ఉంచగలరా అని. ఓహో నాకు న్యాయం జరిపించండి, ధర్మాన్ని కాపాడండి, నాకు అన్యాయం జరిగింది. అతను వదలండి. థ్యాంక్స్ అండి మహాప్రభువులు. ఎవరయ్యా నువ్వు? ఏమైంది? సార్, సీట్లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు. నాకు మీరే న్యాయం జరిపించాలి, ధర్మాన్ని కాపాడండి. జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి. నా పేరు వాలేశ్వరరావు సార్. పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి. అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారేమో మెట్లు ఎక్కుతున్నారండి. చూసుకొని బావద్దు. సడన్ గా ఆయన నన్ను డాష్ కొట్టారు సార్. సార్ కొట్టారా లేదు? కొడితే అవన్నీ పట్టించుకుంటావేంటి? పెద్ద మనిషి కదా, నేను పట్టించుకోలేదు సార్. తెరా పక్కకెళ్ళి చూస్తే జేబులో పర్స్ లేదు, మెడలో చైన్ లేదు. తిరిగి చూస్తే ఈయన లేడు. అంటే ఈయన నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చైన్ జేబులో పర్సు కొట్టేశారు సార్. నేను కొట్టేయడం ఏంటి? నేను నీకు దొంగలా కనబడుతున్నా? దొరైనా దొంగైనా దొరికేకే కదా సార్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి. కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి. నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి. నా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి, చూడండి సార్. ఓహో భలే పనే. నీ వస్తువులు నాకాడ ఎందుకుంటాయి? కావాలంటే చూసుకోండి, చూపిస్తాను. చూసారా సార్, ఇవి నా వస్తువులే. కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండదు, చూడండి. అవును ఉందండి. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, వాట్ ఈస్ దిస్? యువర్ ఆనర్, ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి. అర్థమైంది. డాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు. అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు? భలే పనే, ఇతనే పెట్టాడంటే. థ్యాంక్ యూ. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎస్, యు ఆర్ కరెక్ట్. అవి మీ జేబులో ఇతనే పెట్టాడు. థ్యాంక్స్. క్షమించాలి యువర్ ఆనర్. సార్, కావాలనే నేను ఈ నాటకం ఆడించాను. పీపీ గారు ఒంటికంటుకున్న బట్టల్లోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా యువర్ ఆనర్? ఉంది కదా. ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేయడమైనది. భలే పనేనే. థ్యాంక్స్ అండి, మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. ఇందులో మాదేమీ లేదమ్మా. నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు. కేసు అప్పగించింది తనే, ఎలా నెగ్గుకు రావాలో చెప్పింది తనేనమ్మా. అంతేకాదంజలి, నీకు జైల్లో తోడుగా ఉండడానికి, అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే. తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు. ఎవరు? పాండు. పాండు, నీ వీరాభిమాని పాండు. అదేంటండి, ఆ కళ్ళ కన్నీళ్ళు సూట్ అవ్వలేదండి. మీకెవరు లేరనుకుంటున్నారు కదా, మేమంతా ఉన్నామండి. మీరు ధైర్యంగా ఉండండి. ఏమండి, కేసు కూడా ఉఫ్ అని ఎగిరిపోతుంది. ఆ భగవాన్ గడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి. సీన్ లోకి రావణుడు వచ్చే వరకు రావణుడు, భీముడు వచ్చే వరకు కీచుకుడు తెగరెచ్చిపోయారు. ఆ తర్వాత ఏమైంది? చచ్చిపోయారు. పాండు సీన్ లోకి వచ్చాడు కదా, ఆ భగవాన్ గడి సీను చిరిగిపోద్ది. ఏమండి, మన మాటా చేత కొంచెం మాస్గా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి. పాండు, నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను. కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉండటం మంచిది కాదేమో. మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు.
మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మ. సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరెందుకు ఈ గుంపంతా? ఏం లేదు సార్, పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు. మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారో ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్, అంతే. పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి. అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్? మా పౌరోక్తుల సంఘంలోనూ పాండు మెంబరేనండి. బాబుని రెడీ చేయటం నా వల్ల కాదు. మీ నాన్న మీ అమ్మ కోసం తాజ్మహల్ కట్టాడు. ఇప్పటి వరకు చూపించకుండా దాచేశాడు. ఇప్పుడు మనం వెళ్ళి చూడబోతున్నాం. వస్తున్నా. ఇంకా రాయాల్సిన చాలా ఉన్నాయి, తొందరగా కంగారు పెట్టకండి, తప్పు రాసేసాను. వెళ్దామా? ఏంటి దివ్య ఇంత లేటు? ఊరికే టెన్షన్ పడకరా, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఈవిడి గారికి మామగారు సపోర్టు, మాయన ఏమన్నా అంటే ఊరుకోను. మామగారికి ఏమో ఈవిడి గారి సపోర్టు. మాయ మీరు అత్త వస్తే బాగుంటుంది కదా. ఎల్లుండి గృహప్రవేశం కదమ్మా, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముందు మీరు వెళ్ళండి, తర్వాత మేము వస్తాం. సరే జాగ్రత్తగా వెళ్ళండి. ఆగు, కుడికాలు ముందు పెట్టి లోపల రా. ఎలా ఉంది?
సూపర్. నీ కళ్ళల్లో సంతోషం చూడడానికే కదా ఇన్నాళ్ళు దాచాను. ఇంతటితో నా బాధ్యత అయిపోయింది. ఇక ముందు ఇంటి బాధ్యత మొత్తం నీదే. మీరు చూడు, నన్ను చూడలేడు. నేను ఎత్తుకొని ఏంట్రా? ఓకే. బెడ్రూమ్ చాలా బాగుంది. నైట్ టైం ఇంకా బాగుంటుంది. నీకు వేరే పని లేదు. ఇదిగోరా నీ రూము, ఇది వీడి రూము. ఎలా ఉంది? చాలా బాగుంది. పైకి చూసేస్తాను. ఇల్లు నీకు నచ్చేలా కట్టాలని ఎంత ఆలోచించాను అనుకున్నావు? అంతేకాదు అటు చూడు, బీచ్ మొత్తం కనిపిస్తుంది. సూపర్ వ్యూ. ఈ ఏరియాలో ఈ ప్లేస్ సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏరియా కూడా నీకు నచ్చాలి కదా. ఇదిగో ఈ పొజిషన్ చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. అవునండి, చాలా బాగుంది. నీకేం కాదు, నువ్వేం భయపడద్దు. హాస్పిటల్కి వెళ్దాం పద. నేను చెప్పే లేకపోతే మీతో మాట్లాడి చివరి క్షణాలు కూడా మిగలవు. నూరేళ్ల జీవితంలో ఏ భార్య పొందలేని సంతోషాన్ని, ప్రేమని ఈ 2 ఏళ్లలో నేను పొందాను. మీరు చూపించిన ప్రేమకు నా వాళ్ళనే కాదు, ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు. ఇంతకన్నా ఆడదానికి ఏం కావాలి? నేను చచ్చిపోతున్నందుకు బాధపడలేదండి. నీకేమవుతావు? ఏదో ఒక నాటికి మా నాన్నని కన్విన్స్ చేయగలని నమ్మకంతో ఉన్నాను. తన కూతురు తప్పు చేసిందని ఆయన అనుకుంటున్నారు. నేను చేసింది కరెక్ట్ అండి, ఆయనకి తెలియాలి. ఇప్పుడు అన్నీ ఎందుకు చెప్పు? మన బాబుని ఆయన ఎత్తుకోవాలి. మీరు నా మనవడు, నా మొదటి వారసుడని మన బాబుని నాన్న ఒప్పుకోవాలి. అలాగే దివ్య, నువ్వు అనుకున్నట్టు అన్ని జరుగుతాయి. నేను బతుకుండగా తీరని కోరికను నేను చనిపోయాక ఇప్పుడు అవన్నీ ఎందుకు? అన్ని జరుగుతాయి. మన ఇద్దరం కలిసి నేర్చుకుందాం. దివ్య